ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి हमारे प्रभु यीशु मसीह के नाम से మీకు అందరికీ వందనాలు. आप सबको जय मसीह की। ఈ పరసంబంధమైన దేవుని మాటలు ఆలకించేందుకు ప్రభు మనకి కృపను అనుగ్రహించి ఉన్నాడు. आज महान परमेश्वर के वचनों को सुनने के लिए ये समय प्रभु ने हमें दिया है। మనుషుని జీవితంలో దేవుడు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. मनुष्य के जीवन में परमेश्वर कई प्रकार के प्रतिज्ञाएं करता है। ఆయన దర్శనాలు ఇస్తాడు, वो दर्शन देता है, వాక్యం ద్వారా మాట్లాడతాడు. वचन के द्वारा बातें करता है। ఎన్నో విధాలుగా ప్రభు ఎన్నెన్నో మాటలు తన ప్రజలైన వారిని తను ప్రేమించిన వారిని బట్టి ఆయన చెప్తూ వస్తూ ఉన్నాడు. कई प्रकार के बातों को वो परमेश्वर जिनसे वो प्यार करता है बातें करता रहता है। అయితే किंतु చాలా మంది జీవితాల్లో ఆ చెప్పిన మాటలు నెరవేర్చబడక నిరాశ వలయాల్లో చిక్కుకొని దేవునికి దూరంగా వెళ్తూ ఉంటారు. कई लोगों के जीवन में जो वाग्दान वो देता है, जो प्रतिज्ञाएं वो करता है, वो उनके जीवन में ना होने के कारण निराशा के घेरे में घेरे रहते हैं। దేవుడు నా జీవితంలో ఇంకా చేయలేదనే బాధ వ్యధ వారి జీవితంలో ఉంటుంది. परमेश्वर अभी तक ये सारी बातें हमारे जीवन में पूरा नहीं की, क्यों नहीं किया है? ये निराशा उनके जीवन में हमेशा बना रहता है। కొందరు జీవితాల్లో అసలుకి ఆ వాగ్దానం నెరవేర్పు కూడా జరగలేదు. कई लोगों के जीवन में प्रतिज्ञाएं पूरा भी नहीं हुआ है। కొందరు జీవితాల్లో ఆ నెరవేర్పు లేకుండానే వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. कुछ लोग तो ऐसी प्रतिज्ञाएं जो उनके जीवन में किया गया वो तो पूरा भी नहीं होता है। అయితే ప్రవక్తని ఇర్మియా ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, लेकिन भविष्यवक्ता यिर्मयाह के द्वारा परमेश्वर क्या बोलता है? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నప్పుడు 1వ అధ్యాయము 12వ వాక్యం చదువుతున్నప్పుడు यिर्मयाह की पुस्तक पहला अध्याय 12वें वचन को जब हम पढ़ते हैं, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుతూ ఉన్నాను అని ప్రభువారు అంటున్నారు. मेरे बोले हुए वचनों को पूरा करने के लिए मैं हमेशा जागरूक रहता हूँ करके परमेश्वर कहता है। దేవుడు ఆయన చెప్పిన మాట నెరవేర్చేదానికి ఆయనకే తొందర ఎక్కువ అంట. परमेश्वर बोलता है कि मैं जो बातें तुम लोगों से बोलता हूँ वो पूरा करने के लिए हमेशा मैं उत्सुक रहता हूँ, నేను ఆతురపడుతున్నాను, मैं जागरूक रहता हूँ, మీకంటే ఎక్కువ తొందరపాటు నాకే కలుగుతుంది तुमसे ज्यादा जागरूक मैं ही रहता हूँ అని దేవుడు పక్కన చెప్తున్నాడు తన ప్రజలతో. कह के परमेश्वर खुद बोलता है अपने प्रजा से। కానీ మనుషుని జీవితంలో అవన్నీ నెరవేర్చబడటం లేదు. लेकिन मनुष्य के जीवन में ये सारी बातें पूरा नहीं होता है। అది దేవుడేమైనా అబద్ధం ఆడుతున్నాడా, क्या परमेश्वर झूठ बोल रहा है? లేకుంటే మనుషుడు ఏదైనా లోపాలతో ఉన్నాడా, या फिर मनुष्य अपने अंदर की कमियों के कारण ये सब कुछ हो रहा है? దాన్ని పొందుకునే యోగ్యత లేకుండా వస్తున్నాడా అనే విషయాన్ని మనం గమనించాలి. उसको पाने की योग्यता उन मनुष्यों के जीवन में है कि नहीं, ये हमें देखना है। అయితే దేవుని తరపున ఎప్పుడు ఆయన మాట తప్పేవాడు కాదు. लेकिन परमेश्वर जो प्रतिज्ञा वो करता है वो हमेशा पूरा करता ही है। ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. जो प्रतिज्ञा परमेश्वर करता है वो पूरा करने वाला परमेश्वर है। ఆ విధంగా ఆయన చేయటానికి కూడా సమర్థుడైన దేవుడై ఉన్నాడు. इस प्रकार वो सारी बातें जो परमेश्वर बोलता है उसे पूरा करने की शक्ति और सामर्थ्य रखता है। ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో మన పితరుడైన విశ్వాస వీరుడైన అబ్రహాం గురించి మనం దృష్టించినప్పుడు एक बार जब हम बाइबल को देखते हैं, हमारे पितर अब्राहम को देखते हैं, तो ఆయన జీవితంలో దేవుడు ఇంచుమించు 75 సంవత్సరంలోనే మహిమగల దేవుని ప్రత్యక్షత జరిగింది. उनके जीवन में जब वो 75 वर्ष का होता है तब परमेश्वर उसे दर्शन देता है। తన స్వజనుల యుద్ధ నుంచి బంధువుల యుద్ధ నుంచి బయలుదేరి నేను చూపించే దేశానికి బయలుదేరు అని చెప్తున్నాడు. अपने स्वदेश और बंधुओं को छोड़कर जिस देश को मैं तुम्हें दिखाता हूँ उस देश के लिए तू बाहर निकल करके परमेश्वर खुद अब्राहम से बोलता है। అయితే అబ్రహాము తండ్రి అయిన తెరాహు జీవితంలో కూడా लेकिन अब्राहम के पिता तेरह के जीवन में भी అబ్రహాము ఏ దేశంలో అయితే దేవుడు సమకూర్చాలని కోరుకున్నాడో అదే దేశానికి ఆ తండ్రి అయిన తెరాహు కూడా ఆయన బయలుదేరినట్లు మనం గుర్తిస్తున్నాం వాక్య భాగంలో. अब्राहम को जिस देश में फंसाने के लिए परमेश्वर सोचता है उसी देश में जाने के लिए अब्राहम के साथ जाने के लिए तेरह भी निकलता है। 11వ అధ్యాయం 31, 32 వాక్యాలు చదువుతున్నప్పుడు जब उत्पत्ति की पुस्तक 11 अध्याय 30 और 31 को देखते हैं तो అక్కడ తెరాహు కూడా కల్దీల ఊరు అనే పట్టణం నుంచి ఆయన బయలుదేరతాడు. के देश से निकलता है। అయితే
హారాను వరకు వచ్చి అక్కడ నివసించి అక్కడే తను మృతి పొందినట్లుగా తన తండ్రి అయిన తెరాహు గురించి వ్రాయబడిన మాట. తిరిగి మరలా అబ్రహాము కూడా దర్శనమిచ్చి అతన్ని కనాను దేశం వైపుకి, వాగ్దాన దేశం వైపుకి నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. तो परमेश्वर अब्राहम को दर्शन देकर उसे फिर से कनान देश में ले जाने के लिए वो आशा करता है. అయితే ఆయన ప్రారంభంలో చెప్పిన మాట ఏంటంటే, किंतु परमेश्वर प्रारंभ में क्या बोलता है? ఆ ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వాక్యాలు మనం చదివినప్పుడు, उत्पत्ति की पुस्तक के 12वां अध्याय 1 और 2 में हम लोग देखते हैं, నేను నిన్ను గొప్ప చేస్తాను, मैं तुम्हें महान बनाऊंगा, నీ వంశాలను అక్కడ చేరుస్తాను तेरे वंश को वहां पर बसाऊंगा, అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. कह के परमेश्वर अब्राहम से बोलता है. అందుకనే 12వ అధ్యాయం 4వ వాక్యంలో హారాను నుండి బయలుదేరి ఇంచుమించు 75 సంవత్సరాల వయసులో ప్రభువుని వెంబడించినట్లుగా ఆయన చూపించే దేశం వైపు నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. हारान देश से निकलता है. అయితే మనం గమనించాలి, ఆ 12వ అధ్యాయము 9వ వాక్యం చదువుతున్నప్పుడు हमें ध्यान देना कि 12 अध्याय और 9वें वचन में जब हम पढ़ते हैं, ఆయన ఇంకా ప్రయాణం చేసి దక్షిణ దిశ వైపు కూడా వెళ్ళాడు అని వ్రాయబడి ఉన్నది. वह और यात्रा करके दक्षिण दिशा की ओर भी चलता है. అయితే భూమి యొక్క ఆ దిగువ భాగం ఉన్న దక్షిణ వైపు వెళుతూ ఉండగా ఆయనకి మధ్యలో భయంకరమైన కరువు ప్రారంభించబడింది. भयंकर रूप से आकाल उसके जीवन में आता है. అయితే అప్పుడు ఆ కరువు సమయంలో ఆయన తిరిగి మళ్ళీ వాగ్దాన దేశం వైపుకి వెళ్ళే ఆ మార్గాన్ని వదిలిపెట్టి ఐగుప్తుకు వెళ్ళిపోతాడు. उस भयंकर अकाल के समय जिस देश में वो अब्राहम को जाना था, उस देश को छोड़कर वो ఐగుప్తుకు వెళ్ళిపోతాడు. मिस्र देश की ओर चलता है. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నెన్నో సన్నివేశాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. मिस्र देश में जब वो पहुंचता है तो अनेक समस्याओं का सामना उन्हें करना पड़ता है. నేను బ్రతుకున్నట్లుగా मेरे जीवित रहने के लिए నా గురించి నువ్వు నా సహోదరు అని చెప్పు అని ఆ ఐగుప్తులో తన భార్యతో చెప్తాడు. मेरे खातिर तू मेरी बहन है करके उन लोग बताने के लिए अब्राहम बोलता है सारा से. వాగ్దాన దిశగా వెళ్ళవలసిన వాడు प्रतिज्ञा किए हुए देश में पहुंचने वाला దక్షిణ దిశగా వెళ్ళిపోతాడు. दक्षिण की ओर चलता है. కరువు వెళతాన మారుతుంది. आकाल का सामना करना पड़ता है. ఆ తర్వాత అబద్ధం కూడా ఆడటం ప్రారంభించాడు. झूठ भी बोलना प्रारंभ करता है. అక్కడ ఏమంటాడంటే భార్యను పట్టుకొని నా సహోదరి అంటాడు. वहाँ पर अब्राहम अपनी पत्नी को बहन बोलने के लिए बोलता है. అంటే యథార్థత తన జీవితంలో లేదు. यानी कि सच्चाई उसके जीवन में नहीं है. ఆ యథార్థంగా నడిచేదానికి తను ప్రాణభయంతో కొనసాగుతూ వచ్చాడు. सच्चाई के साथ चलने के लिए वो अपने प्राण के भय से आगे बढ़ रहा है. అయితే తర్వాత తన అన్న కుమారుడైన లోతును తీసుకొని వారు తమ యాత్రలో ముందుకు సాగుతూ ఉన్నారు. अपने भाई के बेटे लूत को लेकर अपनी यात्रा को आगे बढ़ाता है. ఆ 13వ అధ్యాయము 14వ వాక్యం చదువుతున్నప్పుడు 13वां अध्याय 14 वचन को जब हम पढ़ते हैं, లోతు అబ్రహాము వారిద్దరూ విడిపోయే విధానంగా వారి మధ్యలో కలహాలు ప్రారంభమవుతాయి. लूत और अब्राहम का अलग होने के लिए कई प्रकार की जगह पर उनके बीच में प्रारंभ होता है. అక్కడ వాళ్ళ పనివారు ఈ అబ్రహాము పనివారి మధ్యలో జగడాలు ప్రారంభమవుతాయి. वहाँ पर अब्राहम और लूत के परिवारों के बीच में झगड़ा प्रारंभ होता है. ఆ యొక్క భయంకరమైన గొడవలు గందరగోళ సందర్భాల్లో వాళ్ళు ఇద్దరు విడిపోతున్నట్లుగా మనం గమనిస్తూ उस ఉన్నాం. भयंकर झगड़ों के कारण दोनों एक दूसरे से अलग होते हैं. అదే సమయంలో కూడా దేవుడు తనకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మరలా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సందర్భంలో वहाँ पर भी अब्राहम को परमेश्वर ने जिस प्रकार प्रतिज्ञा किया था कि जिस देश में मैं तुम्हें पहुंचाऊंगा करके, उसको भी वो याद करता है. లోతు వేరైపోయినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని మరలా గుర్తు చేసి నీ యాత్ర మరలా సాగించని చెప్తూ ఉన్నాడు. लूत के अलग होने पर भी अब्राहम को फिर से दोबारा याद दिलाकर तू अपनी यात्रा को आगे बढ़ा करके परमेश्वर अब्राहम से बोलता है. అట్లా వాగ్దాన దిశ వైపు దేవుడే స్వయంగా ఉండి నడిపిస్తూ వస్తూ इस ఉన్నాడు. प्रकार जिस देश में जाने के लिए प्रतिज्ञा परमेश्वर अब्राहम को देता है, वहाँ चलने के लिए स्वयं आगे रहकर अब्राहम को आगे बढ़ाता है. ఆదికాండం 14వ అధ్యాయం 17, 18 వాక్యాలు చదివినప్పుడు उत्पत्ति की पुस्तक 14 अध्याय 17 और 18 को जब हम पढ़ते हैं, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. कई प्रकार की समस्याओं का सामना करना पड़ता है. వాళ్ళ ఆస్తిపాస్తులను వాళ్ళు దొంగిలించుకుని వెళ్ళిపోతారు. सारी संपत्ति को लूट कर चले जाते हैं. ఈ విషయం అబ్రాహాం తెలిసి వెంటనే వాళ్ళని విడిపించేందుకు 400 మంది సైనికులు తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి వారిని జయించి వాళ్ళని హతమార్చి వారి దగ్గర ఉన్న వస్తువులు తిరిగి తీసుకుని వస్తాడు. जब ये सारी बातें अब्राहम को पता चलता है तो वो अपनी 400 सेनाओं को लेकर वो सारी चीजों को जो वो लूट लेते लूट को लाने के लिए वो उस देश में चला जाता है. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు जब वो वापस आता है, అక్కడ మెల్కిసెదెకు ప్రత్యక్షం కలిగింది.
मिल्किसेदेक से प्रत्यक्ष रूप से उसे दर्शन होता है। అతడు సర్వోన్నత దేవుని యాజకుడు అని వ్రాయబడి ఉన్నది. वो सर्वशक्तिमान परमेश्वर का याजक है करके लिखा गया है। ఎప్పుడు ఇచ్చుకున్నటువంటి ఆ సొత్తుల నుంచి ఆ అబ్రహాము ఆ మెల్కిసెదెకి కొన్ని దశమ భాగాలు ఇస్తాడు. लूटे हुए उस भाग में से अब्राहम 10वां अंश मिल्किसेदेक को देता है। ఆ ఇచ్చిన సందర్భంలో ఆ మెల్కిసెదెకు కూడా రొట్టె ద్రాక్ష రసాన్ని ఈ అబ్రహాంకు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. उस समय मिल्किसेदेक रोटी और दाखरस भी अब्राहम को देता है। అయితే గమనించండి దేవుని ప్రియమైన బిడ్డలారా, तो ध्यान दीजिए प्रिय परमेश्वर के बच्चों, ఆదికాండం 13:14లో యెహోవా వాగ్దానం గుర్తు చేశాడని రాయబడి ఉంది. उत्पत्ति की पुस्तक 13 और 14 में यह लिखा गया है कि परमेश्वर अपने किए हुए प्रतिज्ञा को यह स्मरण दिलाता है। యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు అని అర్థం. परमेश्वर का मतलब है पिता। యెహోవా దేవుడు, यहोवा परमेश्वर है। అక్కడ తండ్రి అయిన దేవుడు తన వాగ్దానం గుర్తు చేస్తూ వచ్చాడు. वहाँ पर यहोवा जो कि परमेश्वर है अपने किए हुए प्रतिज्ञा को अब्राहम को स्मरण दिलाता है। ఆ తర్వాత మెల్కిసెదెకు తనకు దర్శనంలో కనబడి उसके बाद मिल्किसेदेक दर्शन देकर మెల్కిసెదెకు ఆశీర్వాదాలు అవన్నీ అబ్రహాంకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. मिल्किसेदेक सारे आशीष अब्राहम को दिया हुआ हम लोग देखते हैं। తర్వాత మనం 15వ అధ్యాయం మొదటి వాక్యం చదివినప్పుడు बाद में जब हम 15 अध्याय पहले वचन में देखते हैं, అక్కడ యెహోవా వాక్యం అబ్రహామును దర్శించగా అని వ్రాయబడుతూ వస్తూ ఉన్నది. यहोवा का वचन अब्राहम को दर्शन देता करके लिखा गया है। గమనించండి, ఇక్కడ యెహోవా దేవుడు ప్రత్యక్ష జరిగింది. ध्यान दीजिए, यहाँ पर परमेश्वर यहोवा को दर्शन देता है। తర్వాత మెల్కిసెదెకు అని పిలువబడే ఆత్మ దేవుని ప్రత్యక్షం కలిగింది. मिल्किसेदेक करके बुलाया जाने वाला आदमी परमेश्वर भी दर्शन देता है। ఆ తర్వాత యెహోవా వాక్యం అని చెప్పే వాక్కు అయిన దేవుని దర్శనం కలిగింది. उसके बाद भी यहोवा जो कि वचन के रूप में उसे दर्शन देता करके लिखा गया है। ఈ మూడు వ్యక్తిత్వాలు కూడా అబ్రహాము దర్శించి తను బలపరిచి వాగ్దాన దేశంలో ఆశ్రయించాలని దేవుడు పలు విధాలుగా ఈ మూడు వ్యక్తిత్వాలతో తనని బలపరిచినట్లుగా మనం గుర్తిస్తూ ये ఉన్నాం. तीनों व्यक्तित्व के द्वारा अब्राहम को दर्शन देकर उसे बलवंत करे। అయినప్పటికీ అబ్రహాం జీవితంలో అనుమానం, నిరాశలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. फिर भी अब्राहम के जीवन में निराशा को देखने के लिए मिलता है। దేవుడు తొందరపడుతున్నాడు. परमेश्वर जल्दबाजी करता है, एक प्रकार के शोकों में जी रहा है। అయితే దేవుడు ఆ అబ్రహాం అంటాడు, అయ్యా నేను నిన్న మాట నమ్ముతున్నాను, నాకు రుజువులు ఏంటని అడుగుతాడు. तो अब्राहम परमेश्वर से पूछता है कि हे पिता यहोवा, मैं तेरी बात को तो मान रहा हूँ, लेकिन उसके स्मरण के लिए मुझे कुछ निशानियां दिखा। ఆ 15వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ విధంగా అంటాడు, దీనిని నేను స్వతంత్రించుకున్నట్లుగా నాకు ఎలాగ తెలుస్తుంది అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. उत्पत्ति की पुस्तक 15 अध्याय 8वें वचन में हम देखते हैं कि वो परमेश्वर से पूछता है कि जिस जमीन को तू मुझे दिखा रहा है वो मेरे अधीन होगा करके मैं कैसे यकीन करूं। అయితే దేవుడు అంటాడు, ఒక బలిని అర్పించేందుకు కొన్ని బలి ద్రవ్యాలను అప్పచెప్పి అక్కడ కొన్ని పక్షుల్ని పశువుల్ని ఆయనకి బలి అర్పించమని దేవుడు చెప్తాడు. तो परमेश्वर कहता है कि वहाँ एक वेदी बनाकर पशु पक्षियों को मेरे लिए बलि कर। అయితే అబ్రహాం ఏం చేస్తాడంటే ఆ పశువులను అయితే ఖండించి దాన్ని బలిపీఠం మీద పెట్టాడు, కానీ పక్షులను వదిలేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. लेकिन अब्राहम तो पशुओं को तो बलि करता है, लेकिन पक्षियों को छोड़ देता है। అంటే నిర్లక్ష్యం. अब्राहम अपने जीवन में लापरवाही के साथ चल रहा है। परमेश्वर जो बोलता है वो नहीं करता है, ఆ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. लापरवाही कर रहा है। అయితే పక్షులను కూడా ఖండించాలి కదా, पक्षियों को भी तो बलि करना चाहिए। ఎగిరే పక్షులను వదిలేశాడు. उड़ने वाले पक्षियों को तो छोड़ दिया। అయితే తన జీవితంలో అట్లా ఆ నిర్లక్ష్య వైఖరిని కనపరుస్తూ ఉన్నాడు. तो इस प्रकार से अब्राहम अपने जीवन में लापरवाही को दिखा रहा है। తర్వాత 15-12 వాక్యం చదువుతున్నప్పుడు 15 और 12 को जब हम देखते हैं, బ్రతుకుంకు పోల్చినప్పుడు అతనికి అబ్రహాముకు గాఢ నిద్ర కలిగింది అని వ్రాయబడి ఉన్నది. अब्राहम गहरी नींद में सोता है करके लिखा गया है। బ్రతుకుంగుతుంది, ఆ సమయంలో గాఢ నిద్ర వచ్చేసింది. दिन डूब रहा था, उस समय अब्राहम गहरे नींद में सो रहा है। ఆ విధంగా అబ్రహాము ఏదైతే బలి అర్పిస్తున్నాడో ఆ బలిని దేవుడు స్వీకరించేంత మెలకు కూడా తనకు లేదు. तो अब्राहम जिन चीजों की वो बलि अर्पित कर रहा है उन बलियों को परमेश्वर ग्रहण कर सकता है कि नहीं, इसके लिए भी वो जागृत नहीं है। ఆయన మెలకు కలిగి ఉండలేదు, वो जागते भी नहीं रह रहा है, నిద్రపోయాడని రాస్తుంది. वो सो रहा है करके लिखा गया है। ఆ విధంగా నిద్రపోయినప్పుడు ఆ దయగల దేవుడు ఆ బలి ద్రవ్యాల మధ్యలో కూడా ఆయన దాటిపోతూ వచ్చాడు. इस प्रकार जब अब्राहम सो रहा था तो परमेश्वर जिन चीजों को बलि कर रहा है उनके बीच में से चलते हुए हो गया। హల్లెలూయా.